చెప్తుంటే మాకు మా పరిపాలన ప్రజల దగ్గరికి చేరిందని ఒక నమ్మకం ఏర్పడింది. 21వ తారీఖు ఈరోజు పూర్తి స్థాయిలో పట్టణంలో కానీ మండలంలో కానీ ఈ సమావేశాలు నిర్వహిస్తాం, ప్రజల్ని కలుసుకుంటామని చెబుతూ ఇప్పటికే దీన్ని కలుసుకుంటూ ఓట్లు అవ్వడం జరుగుతుంది. ఎవరెల్లా ప్రజల ఆదరణ చూసుకుంటారని ఒక నిరూపణ అయితే జరుగుతుంది. ఇంకా ఈ జిల్లాలో ఎన్నికల్లో ప్రజలకి మరింత దగ్గరగా పార్టీని తీసుకెళ్లడంలో భాగంగా మా ప్రీతమ నాయకులు బస్సు యాత్ర పేరుకి చేస్తున్న సిద్ధం సభ మంగళవారం 23వ తేదీ సాయంత్రం. ఇంతవరకు సిద్ధం సభల్లో చేస్తున్న ప్రసంగాలు టీవీల్లో సెల్ ఫోన్లో చూస్తున్న వారు ఉంటున్న ఈ జిల్లా ప్రజానికానికి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జరిగే బహిరంగ సభకి ప్రజలందరినీ ఆహ్వానించాలని, ప్రజలందరినీ రమ్మని కోరడానికి మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. విజయనగరం వెళ్ళాలని ఒక ప్రణాళిక కూడా మా పట్టణ మండల నాయకులు ఇప్పటికే చేస్తున్నారు. దేనికంటే మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మాకెవరో స్టార్ క్యాంపెయినర్స్ ఉండరు, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్. అందువరకే ప్రజలే ఎక్కువ మందిని అక్కడ తీసుకెళ్ళగలిగితే రేపు పార్టీని మరింత కింద స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కలుగుతాయని చెబుతూ సాయంత్రం 4 గంటలకి చెల్లూరు గ్రామ కూడల్లో ఈ ఒక అర్హత ఉందా లేదా అనేది ముందు ఆలోచించారు. భోకు మాటలు చెప్పిన వాళ్ళు ఏంటంటారండి? చెప్పాలి మరి, ఏంటంటారు భోగు మాటలు చెప్పిన వాళ్ళని? అదే మరి మేము జవాబు చెప్తామా? ఇక రికార్డ్ డౌన్ ఆఫ్ ద రికార్డ్ డౌన్ ఒక విషయం చెప్తాను ఆలోచించండి. ఎవరి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం అంటే ఒక చెరువు కప్పేశాడు పలానా వ్యక్తి, ఇగో ఈ రికార్డులో ఈ సర్వే నెంబర్ ఉండేది, ఈ సర్వే నెంబర్ మార్చేశారు, ఇగో రిజిస్టర్ చేశారు, ఎవరి పేరు ఉన్నాయి. ఇది 5 సంవత్సరాల కాలంలో జరిగింది. ఎవడో షెడ్ వేసుకుంటే ఒక ఇల్లు కట్టుకుంటే కొత్త విజయనగరంలో కొత్తగా వచ్చారా? ఎవడో కట్టుకుంటే వేరవసం మూచి కట్టించాడు, షెడ్ వేసుకుంటే కొట్టు పెట్టుకుంటే వేరవసం పెట్టించి అలా వస్తుంది. ఇది ఒక ప్రక్రియ. మేము పక్కన ఉన్న ఆర్కే నగర్ కరెంట్ వేయించాను, మరి ఆ చెరువులో మేము కట్టించాము ఇల్లు. ప్రభుత్వం కళ్ళు మూసిపోయిందా? ముత్యవాన్ చెరువు కట్టిన ప్రభుత్వం 116 ఇల్లు కట్టింది. ఆ రోజు టాటాకి ఇల్లు వేసి ఉండరు, బుచ్చని కోనారు. ఇవాళ కోనేరు ఉండేది, ఇవాళ అదంతా ఎవరికి కప్పించారండి? మేము కప్పాము. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దాన్ని పట్టుకొని బోతద్దలో చెప్పించి వీరబసం చెడ్డోడు వేరు. ఓట్లేసి ప్రజలకు తెలీదా ఎవరు తప్పుడు పనులు చేశారో, ఎవరో ఏడ్ చేశారో అనేది అందరికీ తెలుసు. కానీ నాకు రాజకీయ పరిచయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడైనా మాట్లాడితే మేము మాట్లాడుతాం. 22 గ్రామాల్లో 22 బహిరంగ సభలు పెట్టి ప్రజలకి మేము చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, ఈ పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కొరత లేకుండా ఏ విధంగా చేశామో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని, అందులో భాగంగా ప్రజలకు అవసరం కష్టం వచ్చినప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడి సహాయ సహకారాలు చేశామో చెప్పి ఓట్లు అడగాలని ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానం, ఆ విధానంలో ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితులు ప్రజలకు వివరించడం జరిగింది. మరలా ఎన్నికల నిమిత్తం
ఈరోజు ప్రజలు కలుసుకుంటుంటే మాకు అందులో కొత్తదనం ప్రత్యేకత ఏం కనిపించలే. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న మేము ప్రజలు కలుసుకోవడం కొత్తదనంగా మాకు అనిపించలే. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించే విధానం, ఎన్నికలు వచ్చాయి కాబట్టి వీళ్ళు వచ్చారు అన్న ఆలోచన ప్రజల్లో ఎక్కడ కనిపించలేదు.